గతంలో వైఎస్ఆర్సీపీ చేసిన తప్పిదాన్ని మళ్ళీ రిపీట్ కాకూడదు అంటే వైఎస్ఆర్సీపీ చేసిన తప్పిదం అంటే గతంలో కూటమి కావచ్చు, బీజేపీ కావచ్చు, మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు, గ్యాస్ రేట్లు పెరిగినప్పుడు మేము ఖండించలేకపోవడం ఆ తప్పిదం. ఆ తప్పిదం చేయడం వల్లనే పెరిగిన గ్యాస్ రేటు కూడా మేమే పెంచినామని, పెరిగిన డీజిల్ రేట్లు మేమే పెంచినామని, పెరిగిన పెట్రోల్ రేటు మేమే పెంచినామని మేము నిందలు మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు మీరు బాగా చూసింటారు, పాదయాత్రలో కూడా లోకేష్ కర్ణాటకలో పోయి ఇక్కడ చూడు ఏ రేటు ఉందో మేము వస్తానే తగ్గిస్తాము, జగన్మోహన్ రెడ్డి మొత్తం రేట్లన్నీ పెంచినాడు, నిత్యావసరాలన్నీ పెరిగిపోయినాయి అని చెప్పడం జరిగింది. అది మనం అందరం చూసినాం. చాలా మీటింగ్లలో ఆయన మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉందని. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే ఈ రోజు కూడా ఎక్కువగానే ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2026లో చూస్తే పెట్రోల్ ప్రైస్ 109 నుంచి 110 రూపాయల మధ్యలో ఉంది. డీజిల్ ప్రైస్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే 97 నుంచి 98 రూపాయలకు ఉంది. కాబట్టి ఈ రోజు కూడా తగ్గలేదే. మీరు చెప్పిన లెక్క ప్రకారము, మీరు చెప్పిన పద్ధతి ప్రకారం చూస్తే ఇక్కడంతా పెట్రోల్ ప్రైస్, డీజిల్ ప్రైస్లు తగ్గిపోవాలి కదా. మీ కూటమి ప్రభుత్వం వస్తేనే మీరు హామీ చెప్పినారు. ఆ హామీని గుర్తు చేయడానికే ఇది పెడుతున్నది. గతంలో మీరు బీజేపీ వాళ్ళు పైన కేంద్ర ప్రభుత్వం పెంచినా కానీ మేము మాట్లాడలేకపోయినాం. మేము చాలా మాట్లాడకనే చాలా తప్పులు జరిగినాయి. అది జరగకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టి చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూస్తే వీళ్ళు క్రూడ్ ఆయిల్ పెరిగినాయి, ఇవి పెరిగినాయని కాదు. నేను కంపారిజన్ స్టేట్మెంట్ తీసుకొని వచ్చిన 2014 వరకు క్రూడ్ ఆయిల్ ఈ రోజు ఎంత ఉందో క్రూడ్ ఆయిల్ ప్రైజు 2026లో $90 ఉంది క్రూడ్ ఆయిల్. మీరు పెట్రోల్ డీజిల్ కాదు నేను చెప్పేది, పర్ బ్యారెల్ డాలర్లలో $90 ఉంది. అదే మీరు చూస్తే గన 2008లో గన చూస్తే $99 ఉంది. మరి ఆ రోజున్న డీజిల్ రేట్ ఎంత? ఆ రోజున్న పెట్రోల్ రేటు 51 రూపాయలు. డీజిల్ రేటు చూస్తే ఆంధ్రాలో 37 రూపాయలు. ఈ రోజు అంతే క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఉన్నప్పుడు, అంతకంటే తక్కువ ఉన్నప్పుడు ఇంకా తగ్గాలి కదా. ఈ లాభాలన్నీ ఎవరికి పోతున్నాయి? ఇప్పుడు మీరు చూసినారు అంటే 2011లో క్రూడ్ ఆయిల్ $111 ఉంది, కానీ 67 రూపాయలు ఉంది కదా పెట్రోల్, 43 రూపాయలు ఉంది కదా డీజిల్. 2012లో $112 ఉంది క్రూడ్ ఆయిల్, కానీ డీజిల్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో 46 రూపాయలే ఉండే. ఆ రోజు ఎంత ఉందో అంటే దగ్గర 14 సంవత్సరాల కింద ఎలా ఉందో మరి ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఎందుకు ఈ భారం అంతా ప్రజల మీదకి 2014 నుంచి ఇప్పటి వరకు 2026 వరకు ప్రజల మీదే మోపుతున్నారు కదా ఈ భారం అంతా. గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు లేని భారం అంతా ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదంతా ప్రజల మీదే మోపుతున్నారు కదా భారం అంతా. ఈ రోజు ఇంకా ఇన్ఫాక్ట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అంతా తగ్గిపోయింది, పడిపోయింది. ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఇదే గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రము 50 రూపాయలు పెంచింది ఈ ఎల్పిజి సిలిండర్స్ మీద, గ్యాస్ మీద. ఆ రోజు ఆ 50 రూపాయలు కూడా ప్రజల మీద భారం పడకూడదని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వమే ఆ భారాన్నంతా ప్రజల మీద పడకూడదు, ఆ 50 రూపాయల భారము అని చెప్పేసి మొత్తం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం భరించింది. పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, కూటమి 15 సంవత్సరాలు మేము ఎక్కడికే కానీ పోము, కలిసిమెలిసి ఉంటాము, ఉండాలి అని ప్రార్థిస్తున్నారు, కోరుకుంటున్నారు. అది మీ తిప్పలు ఏదైనా కానీ మీరు ఉండాలనుకుంటారు, ప్రజలు ఉండాలి కదా. ప్రజలకు నిజం తెలియజేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. దానికే ఈరోజు ఈ కార్యక్రమం చెప్పినారు. మీరు కర్ణాటకలో పోయి అక్కడ రేట్ తక్కువ ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత రేట్ తగ్గిస్తామన్నారు. మరే రేట్ ఏం తగ్గలే. నేను యుద్ధం గురించి మాట్లాడటంలే, యుద్ధం వచ్చింది దాని ద్వారా పెరిగిందని కాదు చెప్పేది. ఇది మీ ప్రభుత్వాల్లో జరిగినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మొత్తం నిందలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద వేసినారు కదా. కేంద్రం పెంచిన దానిల మీద కూడా ఎంత దరిద్రం అంటే అమరావతి కోసం 1% ₹1 సెస్ కూడా పెంచినారు మీరు. అమరావతి అభివృద్ధిలో భాగంగా పెట్రోల్ మీద, డీజిల్ మీద, దీనిల మీద ₹1 ఎక్స్ట్రా కూడా పెంచినారు మీరు, కానీ మేము చెప్పలేకపోయినాం. అదే కదా మాకు ఈ రోజున్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటాడు నేను 20 ఏళ్ళ ముందర ఆలోచిస్తా అంటాను అని చెప్పేసి. 2 రోజుల ముందర ఆలోచించలేకపోయినావు, యుద్ధం వస్తుందని చెప్పేసి. నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పోయి వచ్చినాడు, 2వ రోజే ఈడబడా. ఆడికి పోయి ఇజ్రాయెల్ ఈజ్ ఫాదర్ ల్యాండ్, ఇండియా ఈజ్ మదర్ ల్యాండ్ అంటారు. ఇక్కడికి వచ్చి మామీ దేశ్రీ జనాలకు సమాధానం చెప్పుకోవాలి కదా. రోజు ఒకరి మీద, మతం మీద, ఇంకోటి మీద రాగద్వేషాలు పెంచుకుంటూ పోవడం కాదు కదా. ఈ రోజు యుద్ధం వచ్చింది కాదంటంలా. ఆ రోజు అనుకూలంగా లేని పరిస్థితిలో కూడా ప్రభుత్వం భారం మోసింది. మీరు కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చినారు, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితమని. 2 సంవత్సరాలు కాబడుతుంది. ఉచితానికి ఎంత డబ్బులు వేసినారో చెప్పమనండి. ఈ రోజున్న రేట్లో గ్యాస్ ప్రైస్ ₹900 ఉంది. ఈ రోజు గ్యాస్ ప్రైస్ 900కు సంబంధించిన డబ్బులు 2 సంవత్సరాలు అవుతుంది. 3వ బడ్జెట్ కూడా పెట్టేసినారు, అయిపోయింది. మరి డబ్బులు వేసినారా? ఇట్స్ సింపుల్ క్వశ్చన్. ఎప్పుడు ఏదో విధంగా పెట్టడం, మోసం చేయడం తప్ప. నిన్న ఎక్కడో చూసా, డోన్ లో మీటింగ్ అనుకుంటా, నాదే రోడ్లన్నీ గుంతలు పడినాయి, రోడ్లన్నీ అవన్నీ అయిపోయినాయి,
నా దగ్గర ఏమీ లేవు, పెద్ద మనసు మాత్రం ఉంది అని చెప్పేసి. దాని కింద మళ్ళీ ఏదో సునీల్ కూడా ఏదో పెట్టినారు డైలాగ్. మార్కాపురంలో పోయి చెప్తే మీరు ఇంకా వేరేది ఏమొద్దు, మీ అందరికీ ఒక కార్యక్రమం ఇచ్చినా దాంట్లో మీరు సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా చేయాలని. ఏందో చెట్లు నాటే కార్యక్రమం అనుకుంటే కాదంట, పిల్లలుగానే కార్యక్రమం అంట. ఉన్న ఒకరిద్దరిని చూసుకోవడానికే వాళ్ళు ఆర్థికంగా చితికిపోయి ఇబ్బంది పడుతున్నారు. నేను చాలా ఫ్యామిలీస్లలో చూశాను. నాకంటే డోర్ టు డోర్ అనుకున్న వాళ్ళు ఎవరు ఉండరు. చాలామంది ముగ్గురు పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉన్నారంటే మొదటి ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు ఉంటారు. ఆ మగోడి కోసం మగపిల్లాడికి పుట్టాలని చెప్పేసి మూడో వాళ్ళని కనింటారు. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్. ఉన్న ఇద్దరు పిల్లలకు ఈరోజు ఈ దేశంలో ఉన్న పరిస్థితుల రీత్యా నిరుద్యోగ సమస్య వెంటాడుతుంది. చేయడానికి పనులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. తినడానికి 3 పూట్లకు ఖచ్చితమైన భోజనం లేవు. పిల్లలు చదివించలేక డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. ఈ విధంగా ఆర్థికంగా కానీ చిన్న భిన్నమవుతున్న కుటుంబాలు, పెద్ద కుటుంబాలనే ఆ కాలం పోయింది. నోటికి ఎంత పడితే అంత చెప్పడం, పోవడం, పోతా ఉండడం. అదొక ఆబ్జెక్టు, అదొక సబ్జెక్ట్ అని చెప్పు. ఈ దేశ ప్రగతికి ఉపయోగపడేదా? దేశ ప్రగతికి ఉపయోగపడేది ఏంటంటే ఒక నలుగురు మంది ఉద్యోగాలు, ఆ కుటుంబం ఆర్థికంగా నిలబెట్టడానికి ఏ విధంగా ఉపయోగపడతారు, దాన్ని తీసుకున్న మెజర్మెంట్స్ ఏంటి, స్టెప్స్ ఏంటి అనేది చెప్పాలి. దానిలో వదిలిపెట్టేసి ఏదేదో నోటికి వచ్చినట్టు చెప్పి మభ్య పెట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ద్వారా, వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారా నేను కోరేది ఒకటే. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే 50 రూపాయలు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం వేసిన భారాన్ని ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం భరించిందో, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ 65 రూపాయలు అనేది ఏ పేద ప్రజల మీద పడుతున్న భారం ఉందో దాన్ని భరించాల్సిందే. ఇప్పటికి 2 సంవత్సరాల పైగా అవుతోంది. ఉచిత ఇది అని చెప్పారు, రాలే. పేదోళ్ళకు మాత్రం ఏదైనా కానీ ఒక పథకం ఇస్తే శ్రీలంక అయిపోతుంది, ఇదైపోతుంది అని చెప్పినారు. అంటే పేదవానికి మాత్రం ఉచితంగా కానీ వాళ్ళ చదువుకో దీనిలోకో డబ్బు సాయం చేస్తే దేశం నాశనం అయిపోతుంది. 1000 ఎకరాలు ప్రభుత్వ ఆస్తి 99 పైసలకి ఇస్తే మాత్రం అభివృద్ధి చెందుతుంది. ఇది ఎక్కడ లాజిక్ అని అర్థం కాలే. పేదవాళ్ళకి ఇస్తే మాత్రం నాశనం అవుతుందంట, డబ్బున్న వాళ్ళకి మాత్రం ఇస్తే 99 పైసలకు అభివృద్ధి చెందుతుందంట. ఇది ఎక్కడ లేని లాజిక్ తీసుకొని వచ్చినారు. ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఎందుకంటే మీరందరూ భాగస్వాములు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు మంచి చేయాలనే ఉంటే గన ఈ పెంచిన 65 పాపం మీదే. క్రూడ్ ఆయిల్ ప్రైజ్ అప్పటికంటే ఇప్పుడు బ్యారెల్ $100 ఉంది. పెరగచ్చు, రేపు మన్నాడు పెరగచ్చు. ఇన్నాళ్ళు కూడా ఆయిల్ కంపెనీలు అన్ని బాగా లాభాలు తిన్నాయి. ఈ రోజు ఈ దేశం కోసం భరించాలా? ప్రజల నెత్తిన ఎటువంటి భారం పడకూడదు, భరించాలి. ఎవరి కోసం భరించారు? లక్షల కోట్లు ఉన్నారు. రైతులకు చూస్తుంటే ఈరోజు చూసాం, యూనియన్ బ్యాంక్లోనో ఏ దాంట్లోనో రెన్యువల్ చేసుకోవాలంటే మొత్తం కట్టాలని రైతులను సతాయిస్తున్నారు. అదే పెద్ద వాళ్ళకి ఆ విధంగా చేస్తున్నారా? దగ్గర 16 లక్షలు 20 లక్షల కోట్లు అలాగే ఎన్పి అని చెప్పి మాఫీలు చేసినారు. అదే రైతుకు చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా పెరిగిన 65 రూపాయలు కూడా మీరే భరించాలి. అదేవిధంగా మీరు అంటున్న 3 సిలిండర్లు సంవత్సరానికి ఇవ్వాల్సినది 900, 2700, 2 సంవత్సరాల డబ్బులు కూడా పడాలి. అది కూడా ఖచ్చితంగా వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను.